హలో అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ రావడానికి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే, ఒకటి ఒబెసిటీ, అధిక బరువు ఉండటము. నెక్స్ట్ మన డయట్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్సెసివ్ క్యాలరీ డైట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవటము, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవటము, సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము, అదేవిధంగా ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటము, ఎక్సర్సైజ్ అనేవి చేయకుండా ఉండటము. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉండటము. అలాగే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, కొన్ని మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కానీ మనకి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, జనరల్ గా ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేవి మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో ఏసిమ్టమాటిక్, అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సమస్య యొక్క సిమ్టమ్స్ కూడా వెరీ నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి. లైక్ ఎటువంటి సిమ్టమ్స్ చూడొచ్చు అంటే, ఫెటిగ్ అంటే అలసటగా ఉండటము, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే కడుపులో అయితే డిస్కంఫర్ట్ గా ఉండటము. అండ్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ బాగా అడ్వాన్స్ అయినప్పుడు లివర్ డ్యామేజ్ కనుక కాజ్ చేస్తే జాండీస్ రావటము, పొట్టలో నీరు చేరటము, అలాగే ఆల్టర్డ్ బిహేవియర్ ఉండటము ఈ సమస్య యొక్క నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ కింద చెప్పుకోవచ్చు.